హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేష్మా కిచెన్. ఈరోజు స్పెషల్ బీరకాయ ఎగ్ పొడి. మరి ఎలా తయారు చేయాలో చూసుకుందామా. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి చిటికెడు పసుపు, 1 స్పూన్ అల్లం వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను వేసుకోవాలి. వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని ఒక 4-5 నిమిషాల పాటు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత చూసినట్లయితే చూడండి, బీరకాయ అనేది చాలా చక్కగా ఉడికిపోతుంది. తర్వాత ఇందులోనికి 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం. మీరు కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం కారం ఎక్కువనే వేసుకోవచ్చండి. వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని మరొక 2 నిమిషాల పాటు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల బీరకాయకు మసాలాని మంచిగా పట్టేస్తుంది. 5 నిమిషాల తర్వాత ఇందులోనికి 2 ఎగ్స్ వేసుకోవాలి. ఇలా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మనకి ఏంటంటే ఎగ్ పొడి లాగా వచ్చేస్తుంది. ఇలా అంతా ఒకసారి కలుపుకొని భలే టేస్ట్ ఉంటుందండి. పొడి పొడిగా ఉంటే ఈ ఎగ్ అనేది ప్రతి బీరకాయ ముక్కకి ఇలా పట్టేస్తుంది. తర్వాత మూత పెట్టుకొని మరొక 5 నిమిషాల పాటు దీన్ని కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే చూడండి, ఎగ్ ఎట్లా పొడి పొడిగా అయిపోయిందో. ఇలా పొడి పొడిగా వచ్చేసండి, చాలా చక్కగా ఫ్రై అయిపోతుంది ఎగ్ కూడా. చూడండి, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే అడగంటేస్తుంది కదా ఎగ్ గడ. తర్వాత ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు సిమ్లో ఉంచుకోవాలి. ఉంచుకొని ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బీరకాయ ఎగ్ పొడి తయారవుతుంది. ఫ్రెండ్స్, బీరకాయ ఎగ్ పొడి ఎలా తయారు చేయాలో చూసారు కదా. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.